హాయ్ ఆల్, వెల్కమ్ టు అహి అండ్ ఆయు వ్లాగ్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా మటన్ కూరని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మటన్ కూర మనకి చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను ఒక బౌల్లోకి శుభ్రం చేసుకున్నటువంటి 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. ఇందులోనే 3 టీ స్పూన్ల కారం పొడి, 1.5 టీ స్పూన్ల ఉప్పు, అలాగే ధనియాల పొడి, పసుపు, పుదీనా, అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్కి చక్కగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఒక్కసారి ఇది కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మటన్కి ఈ మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా శుభ్రంగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కనే పెట్టేసుకోవాలి. ఈ 30 మినిట్స్ మ్యారినేట్ అయితే దానికి ఉన్నటువంటి మసాలాలన్నీ కూడా మటన్కి చక్కగా పట్టుకొని కూర చేసిన తర్వాత జ్యూసీగా వస్తుంది. ఈలోపు నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టొమాటో ముక్కలు, అలాగే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, ఒక 3-4 లవంగాలు, ఒక స్టార్ అనస్ పూర్తిగా వేయట్లేదు, సగం స్టార్ అనస్ సరిపోతుంది. ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను, నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది, అందుకనేసి దీన్ని చక్కగా మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్టును కూడా ఆ ఉల్లిపాయల్లోనే వేసి చక్కగా మగ్గించుకోవాలి. పేస్ట్ ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తేలుతున్నటువంటి సమయంలోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని కూడా అందులో వేసుకోవాలి. మటన్ నూనెలో చాలాసేపు ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అవుతేనే మనకి దానికి ఉన్నటువంటి మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. మటన్ ఎప్పుడైనా కూడా ఆయిల్లో ఎంత ఎక్కువసేపు కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మూత పెట్టేసి నేను కనీసం ఒక 20 మినిట్స్ అలాగా ఉడికించుకున్నానండి. చూసారా, మటన్ లోపల నుంచి ఆయిల్ బయటికి వస్తుంది. ఆయిల్ బయటికి వస్తుంది అని అంటే మనకి మటన్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు అందులోనే ఒక 400 ml వాటర్ వేసుకుంటున్నాను. నేను కూర మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా కలిపేసుకొని అందులోనే కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవడం అన్నది మీ ఆప్షన్ అండి. నాకు ఈ స్టేజ్లో వేస్తే ఇష్టం, అందుకని చెప్పేసి ఈ స్టేజ్లో వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి ఒక 10 విజిల్స్ పెట్టుకున్నానండి నేను. మా మటన్కి అయితే 10 విజిల్స్ కంపల్సరీగా పడుతుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఆయిల్ పైకి వచ్చేసింది అని అంటే అంతే. ఇంకా ఇలా సూపీగా ఉంది అనుకోకండి. ఇది చల్లారిందంటే చక్కగా గ్రేవీ గట్టిగా అయిపోతుంది. మీరు ఒకవేళ సూపీగా ఉంది అని అనుకుంటే ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. అంతే, చాలా టేస్టీ అయినటువంటి మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.